పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వ్యతిరేక ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ మద్దతు తెలిపారు. ప్రకాశం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సిరియా అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని పోలీస్ కవాతు మైదానం నుంచి అద్దంకి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డ్రగ్స్ రహిత జిల్లాగా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి వాసంశెట్టి పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. యువత మేలుకో, మాదక ద్రవ్యాలు మానుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలించాలంటే ఒక సంస్థ వల్ల కాదని అన్ని సంస్థలు, ప్రజలందరూ కలిసి నిర్మూలించాలని దుర్గేష్ అన్నారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో సంవిధాన హత్యా దివస్ ను నిర్వహించారు. 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఎమర్జెన్సీని పాలనను ప్రజలకు తెలిపేందుకు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో సదస్సు చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో చేయని ఎంతో అభివృద్ధిని బీజేపీ చేసిందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. సమరస గ్రామంలో శ్రీ పోలేరమ్మకు 6 రకాల మిఠాయి కావిళ్లను సమర్పించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ఆనందరావు చిత్రపటాలతో అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకులు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సెంటర్లో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం ఎస్ఐ పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలం నరసాపురం పట్టణానికి తీసుకొచ్చారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కోనసీమ ఎస్పీ కృష్ణారావు, పలువురు పోలీసు అధికారులు అశోక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం ఎర్రగుంట గ్రామంలో కృష్ణప్ప అనే వ్యక్తిపై ఆయన తనయుడు శంకరప్ప కొడవలితో దాడి చేశాడు. కుటుంబ కలహాలతో ఈ దాడికి పాల్పడ్డాడు. గాయపడిన కృష్ణప్పను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.